బీఆర్ఎస్ నాయకులకు పదే పదే పనేం లేక రోజుకో మీటింగ్ పేరు మీద ఏదో ఒకటి గాయించుకొని ఒకరోజు అయ్యా, ఒకరోజు కొడుకు, ఇంకో రోజు హరీష్ రావు, ఇంకో రోజు కవిత. ఇట్లా ఇక తెలంగాణలో అధికారం పోయిన కాంచి ఒకటే వాళ్లకు విభేదించినట్టు కనబడ్డ కవిత అదే, విభేదించినట్టు కనపడకపోయినా హరీష్ రావు అదే, కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికి కూడా వైరుధ్యాలున్నా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అక్కసు అనేది నిరంతరం ఇట్లా విషం జిమ్మినట్టే జింపుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి ఒక నలుగురిని పిలుచుకోవడము, ఆ నలుగురిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, ఎగసెక్కాలు వేసుడు, ఎవడో రాసిచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది? మొన్న మీ చెల్లె చెప్పింది కదా, లైట్గా తీసుకొని ఏంది కూరలో కరివేపాకులాగా ఇట్లా పట్టించుకోని పరిస్థితి నీకు ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ ఎంత 2.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను కూల్చిరని చెప్పి బాధపడిపోతుండు. అవునరా నాయన, నువ్వు ఏర్పరిచిన, నువ్వు నిర్మించుకున్న నియంత వ్యవస్థల్ని కూల్చింది రేవంత్ రెడ్డి. నీ ఆలోచనలో ఉన్న ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ని డెస్ట్రాయ్ చేసి ఇప్పుడు పరిపాలనలో ప్రజాపాలన తీసుకురావడమే రేవంత్ రెడ్డి చేసిన లక్ష్యం. మార్చాలి, లేకపోతే నీలాగా ఉంటే తెలంగాణ మళ్ళీ నిజాం కంటే ముందు రోజులకు వెళ్ళేది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి మీకు కనబడతలే. ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తే ఎట్లా? మమ్మల్ని విలన్లు చేస్తుండే ఎట్లా అంటే విలన్లే కదా మీరు న్యాచురల్గా. ఇలా తెలంగాణ అనే పేరు చెప్పుకొని తెలంగాణతో లబ్ధి పొంది అత్యాశతో భారతదేశానికి ఎగబాగుదామని చెప్పి నేల తట్టబడ్డ మిమ్మల్ని ఇలా ఎవరు పట్టించుకుంటలేరని నిరంతరం మీరు ఒకటే పనిగా ఇలా నేను అంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి గారు మారిండు అంటే డెఫినెట్గా మారిండు. ఎట్లా మారిండు? ఒక సామాన్య గ్రామీణ యువకుడి నుంచి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే, ఒక ప్రజాస్వామిక పరిపాలనిచ్చే ఒక స్టేట్స్మెన్గా ఇలా రేవంత్ రెడ్డి మారిండు. మరి మీ నాయన ఏం చేసిండు? ఉద్యమకారుడని చెప్పి ఉన్నదంతా దోసుకునే పనిగా మారిండు. అందుకని ప్రజలు బండకేసి బాతిన ప్రతిసారి ఇలా ఆయనను విమర్శించడం తప్పితే మీకు ఇంకో పని ఏముంది చెప్పు? ఆయన పేరు పెట్టకుండా విమర్శిస్తాడు, నువ్వేం పేరు పెట్టి విమర్శిస్తాడు, ఇంకొక ఆయన పేరు పెట్టి పెట్టినట్టుగా విమర్శిస్తాడు తప్పితే మీలో కొత్తదనం ఏముంది? కాబట్టి ఇలా ఇక అధికారం పోయిన బాధలో మీరు మాట్లాడుతున్న తీరును ప్రజలు అర్థం చేసుకోలేక కాదు, కానీ ఇలాంటి ఏమంటాము రైటర్స్తో రాయించుకునే డైలాగ్స్తో ఏమంటుండు కదా, దానకర్ణుడు కుంభకర్ణుడు అయింది. మీరు బకాసురులై దోచుకుంటుంటే వచ్చిన నిజంగానే దానకర్ణుడు కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మిమ్మల్ని పక్కన పెట్టి ఆయనను ఎన్నుకున్నారు. కాబట్టి ఇంకా మీరు ఏమి వేషాలు వేసినా లేకపోతే ఎన్ని రకాల కథలు పడ్డా మిమ్మల్ని ప్రజలు నమ్మరు, మిమ్మల్ని జీరో చేసిండ్రు. ఇంకా చెప్పాలంటే ఆ శవానికి కళ్యాణం చేసినట్టుగా మీరు ఆ బీఆర్ఎస్ చుట్టూ ఏదో పూలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడో బీఆర్ఎస్ బొంద మీద ప్రజలు పూలు వేసిండ్రు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఇది ఏమన్నా మీకు ఆశ ఉంటే ఇంకో పువ్వులు ఉన్నారు కదా, కమలం పువ్వులు, వాళ్ళ మీద ఆశ తప్పితే మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మరు. వాళ్ళు కూడా మీ వైపు ఆశగా చూస్తారు, అటువైపుగా ఎట్లా అంటే ఎప్పుడు వస్తారు చూద్దామని. కాబట్టి ఇంకా కల్లెబుల్లి కథలు చెప్పి తెలంగాణను మళ్ళీ ఏదో సెంటిమెంట్ రగిల్చాలని, లబ్ధి పొందాలనుకుంటే మీకు వచ్చేది సున్నానే, అంటే గుండు సున్నానే గుర్తుపెట్టుకోండి.